గత 3 రోజులుగా కువైట్లో బంగారు ధరలు విపరీతంగా పడిపోయాయి. కేవలం 32 దినార్లకే 1 గ్రామ్ బంగారు దొరుకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. నిజంగానే కువైట్లో బంగారు ధరలు కనుక తగ్గితే ఎంత తగ్గాయి, ఇంకా ఈ రోజు కువైట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా పదండి ఈ రోజు కువైట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము. 24 క్యారెట్ల బంగారు 1 గ్రాముకు గాను 43 దినార్ల 380 పిల్సుగా ఉంది. ఇంకా అలాగే 21 క్యారెట్ల బంగారు కనుక చూసుకుంటే 1 గ్రాముకు గాను 39 దినార్ల 820 పిల్సుగా ఉంది. ఇంకా 21 క్యారెట్ల బంగారు కనుక చూసుకుంటే 1 గ్రాముకు 37 దినార్ల 960 పిల్సుగా ఉంది. ఇంకా ఆఖరిలో 18 క్యారెట్ల బంగారు కనుక చూసుకుంటే 1 గ్రాముకు 32 దినార్ల 540 పిల్సుగా ఉంది. ఈ రోజు బంగారు రేట్లు కనుక మనం లాస్ట్ వారంతో పోలిస్తే కేవలం 800 పిల్సు మాత్రమే తగ్గింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1 గ్రాముకు 200 రూపాయలే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఏకంగా కువైట్లో బంగారు ధరలు 10 దినార్లు పడిపోయినాయని చెప్పి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్. కువైట్లో బంగారు ధరలు గత వారంతో కనుక ఈ వారం పోలిస్తే కేవలం 800 ఫిల్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 200 రూపాయలు మాత్రమే తగ్గింది. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎవరన్నా కువైట్లో ఉండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 22 క్యారెట్ల బంగారు మీద కాకుండా 24 క్యారెట్ల బంగారు మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారుకు ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు. గత కొన్ని రోజులుగా చూస్తే వెండి ట్రెండ్లో ఉంది. ఈ ట్రెండ్ను చూసి కొంతమంది బంగారు మీద ఇన్వెస్ట్ చేయకుండా వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది, మీరు లాభపడతారని చెప్పి అంటున్నారు. దీన్ని నమ్మి కొంతమంది వెండి మీద ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు. ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా గల్ఫ్లో పనిచేస్తూ బంగారు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదంటే వెండి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని కనుక డౌట్లో కనుకుంటే అలాంటి వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్తో మోటివేషన్ అయ్యి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.